భారతదేశంలో జరిగినటువంటి పేలుళ్ల వెనకాల ఈ డాక్టర్ల బృందం జైషే మహమ్మద్ అనుబంధ మహిళా విభాగంతో పాటుగా ఈ డాక్టర్ల గ్రూపు ఇదంతా ఉందన్నది తేలింది. అది ఒక పక్కన దర్యాప్తు కొనసాగుతుంది. మరి పాకిస్తాన్‌లో అక్కడున్నటువంటి ఏదైతే కోర్టు దగ్గరలో జరిగిన పేలుడు వెనకాల కారణం ఎవరు? అక్కడున్నటువంటి ఆ షాబాజ్ షరీఫ్ అనేటటువంటోడు, లేకపోతే ఆసిఫ్ మునీర్ అనేటటువంటోడు, వాళ్ళు భారత్‌ని వేలెత్తి చూపించే ప్రయత్నం అంటే ఆసిఫ్ మునీర్ షాబాజ్ షరీఫ్‌కి చెప్పగానే షాబాజ్ షరీఫ్ పిచ్చివాడిలాగా వాగేశాడు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాకిస్తాన్ ఏమనలేదు, అమిత్ షా ఏమీ అనలేదు. ముందు ఇక్కడ ఎవరైనా బాధ్యులు ఎవరైనా సరే వదిలిపెట్టమని మాత్రం మాట్లాడారు. పాకిస్తాన్ మీద ఆరోపణ చేయలేదు. విషయం తేలాక అప్పుడు నిజమంటే అప్పుడు ఆరోపిస్తారు గానీ పిచ్చి వెర్రి వెధవల్లాగా చెయ్యరు. ఇప్పుడు అక్కడ వెర్రి వెధవలాగా వాడు వాగాడు. కానీ ఇప్పుడు తేలింది ఏంటంటే పాకిస్తాన్‌లో ఆల్రెడీ బ్యాన్ అయినటువంటి తాలిబాన్ అనుబంధ గ్రూప్ అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్‌కి అనుబంధంగా ఉన్నటువంటి గ్రూప్ జమాత్ ఉల్ అహ్రార్ అనేటటువంటి తీవ్రవాద సంస్థ ఈ కార్యకలాపాలకి మేమే కారణం అని ప్రకటించింది. మంగళవారం సూసైడ్ బాంబింగ్‌కి సంబంధించినటువంటి దాంట్లో మేమే చేసామని చెప్పుకొచ్చింది. ఇస్లామాబాద్‌లో చేసుకొచ్చింది. 12 మంది చనిపోవడం, 27 మంది గాయాలకి తామే కారణం అని చెప్పింది. వీళ్ళు తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్‌కి అనుబంధంగా అంటే తెహ్రీక్ తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళు తాలిబాన్‌తో ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి అంటున్నారు కాబట్టి ఈ పేరుతో కార్యకలాపాలు నడిపిస్తున్నటువంటి ఆర్గనైజేషన్ అన్నమాట.